ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు జ్యూస్ చేద్దామనేసి రెడీ చేస్తున్నాను. ఇంకా దానికి చక్కెర, మొన్న ఒకసారి వీడియో పెట్టాను కదా, అదే జ్యూస్ అండి చేస్తున్నది. సాయంకాలం అయితే చల్లగా ఉంటుంది అనేసి చేస్తున్నాను. ఇంకా ఇది ఇప్పుడైతే సబ్జా గింజలు అయితే నానేసి పెట్టాను చూడండి. ఇంకా దీన్ని కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లోకి అయితే గోంద అయితే వేస్తున్నాను. ఇది కూడా మన హీట్కి అయితే తగ్గిస్తుంది చూడండి. ఇది కూడా వేస్తున్నాను. ఇట్లయితే ఉంటుంది గోంద అంటే. ఇంకా ఈ బాటిల్ మీకు తెలుసు కదా, మొన్న ఒకసారి చూపించాను కదా. దీని అయితే మేము ముగ్గురు కాబట్టి 3 ముచ్చలాలు వేస్తున్నాను. మూడు ముచ్చలాలు అయితే వేసానండి. నేను మీకు గోంద అని చెప్పాను కదా, చూడండి. గోంద అయితే ఇలా ఉంటుంది. ఇది వీటికి మనకి తొందరగా తగ్గిస్తుంది. ఎవరైనా తెలియకపోతే చూడండి, ఇదే గోందు చూడండి. ఇట్లా నానేసి పెట్టుకొని మనం జ్యూస్ చేసినప్పుడు వేసుకొని తాగాలంతే. ఇంకా దీంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి. మన జ్యూస్ అయితే ఇలా ఉంటుంది. అన్నట్టు మీకు ఇది తెలుసా, చిన్నప్పుడైతే దీంతో బాగా ఆడుకొని తినేవాళ్ళం చూడండి. ఇది ఎందరు ఆడారో కామెంట్ చేయండి. ఇట్లా అంటే ఇదైతే ఇలా వస్తుంది చూడండి. నా కొడుకు కూడా తిప్పుతున్నాడు. మన జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి. ఇట్లా అయితే ఉంటుంది. నాకు ఎక్కువ వేడైతే అయిపోయిందండి, అందుకని జ్యూస్ తాగుదామనేసి రెడీ చేస్తున్నాను. మీరు ఎవరైనా ట్రై చేస్తారా? ఇది సబ్జా గింజలు అయితే అందరికీ తెలుసు. ఇంకా దాంట్లోకి కొంచెం గోంద వేసుకొని తాగితే హీట్ అనేది తొందరగా తగ్గుతుందండి. చూడండి, ఆయనకి జ్యూస్ తాగండి ఇప్పుడు వేడేసింది కదా అంటే, వద్దు నాకు టీనే కావాలన్నారు. ఆయనకి టీ, నాకైతే జ్యూస్, నా కొడుక్కి. నేను ఎప్పుడు వీడియో చేసినా వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి రూమ్లో పోతే మా ఆయనైనా సౌండ్ ఎక్కువ పెడతారు. సాంగ్స్ వింటూ లేదంటే ఫోన్లో జోరుగా మాట్లాడేస్తాడండి. ఇంకా లేకపోతే నా కొడుకైనా టీవీలో సౌండ్ ఎక్కువ పెట్టేస్తాడు. ఇప్పుడు కూడా చూపిస్తారండి, బొమ్మలు చూస్తున్నాడు. ఎప్పుడు అట్లా బొమ్మలు అయితే పెట్టుకుంటాడండి. మీ ఇంట్లో కూడా అంతేనా పిల్లలు?